అస్సలాముఅలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. హలో ఫ్రెండ్స్, మా ఛానల్ ఎస్ఎస్ కాస్మీలోకి మీకు స్వాగతం. మీరందరూ క్షేమంగా ఉన్నారని భావిస్తున్నాను. ఫ్రెండ్స్, మనం హజరత్ ఆదం అలైహిస్సలాతు వస్సలాం గురించి చాలా విషయాలు తెలుసుకున్నాము. అలాగే హజరత్ ఆదం అలైహిస్సలాతు వస్సలాం తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా షీస్ అలైహిస్సలాతు వస్సలాంకు ప్రవక్త చేయడం జరిగింది. ఆయన కూడా అదే దారిలో నడిచాడు, హజరత్ ఆదం యొక్క దారిపై. అంటే ఎవరైతే ఇస్లాం దారి తప్పి వేరే మతాలలో వెళ్ళిపోయారో వాళ్ళను ఇస్లాంలో తీసుకురావడానికి చాలా ప్రయత్నం చేశారు. అలాగే అలా చేస్తూ చేస్తూ ఆయన కూడా ఈ ప్రపంచంలో నుండి భూలోకం నుండి వెళ్ళిపోవడం జరిగింది. ఆయన తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నూహ్ అలైహిస్సలాతు వస్సలాంకు ప్రవక్త చేశాడు. అయితే నూహ్ అలైహిస్సలాతు వస్సలాం గురించి మనం ఒక వీడియోలో చాలా విషయాలు తెలుసుకున్నాము. అయితే ఫ్రెండ్స్, నూహ్ అలైహిస్సలాతు వస్సలాం యొక్క వయస్సు 950 సంవత్సరాలు. ఆనాటి కాలంలో వాళ్ళ యొక్క వయస్సులు చాలా ఎక్కువగా ఉండేవి. అయితే నూహ్ అలైహిస్సలాతు వస్సలాం యొక్క వయస్సు గురించి ఖురాన్లో ఇలా చెప్పడం జరిగింది. ఆయన యొక్క వయస్సు 950 సంవత్సరాలని. అయితే ఫ్రెండ్స్, హజరత్ నూహ్ అలైహిస్సలాతు వస్సలాం కూడా సరైన దారిపై ఇస్లాంలోకి తీసుకురావడానికి చాలా ప్రయత్నాలు చేశాడు. ఎందుకంటే ఎలాగైతే వాళ్ళ యొక్క కుటుంబం పెరుగుతూ పోయిందో వాళ్ళు తమ యొక్క ధర్మాన్ని, తమ యొక్క మతాన్ని మరిచిపోయారు. అలాగే వాళ్ళు బండరాళ్లను, అలాగే విగ్రహాలను పూజించడం మొదలుపెట్టారు శైతాన్ చెప్పడం వలన. అయితే ఫ్రెండ్స్, హజరత్ నూహ్ అలైహిస్సలాతు వస్సలాం వాళ్లకు చాలా సంజాయించాడు. మీరు చేస్తున్న పని సరైనది కాదు, ఈ పని తప్పు. మన ఇస్లాంలో ఇలాంటి పనులు చేయడం సరికాదు, మీరు చేస్తున్నది తప్పు. మీరు అల్లాహ్ని పూజించండి. మీరు ఈ తప్పు దారిని వదిలి సరైన దారిపైకి రండి. మీరు సరైన దారిపైకి వస్తే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సరిగ్గా వర్షాలు కురిపిస్తాడు. అలాగే మీ పంట పొలాలను చాలా బాగా పండిస్తాడు. మీరు ఇలా మంచి పనులు చేస్తే మీకు ఈ భూమిపై కూడా, అలాగే మరణించిన తర్వాత కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మంచి ఫలాన్ని ఇస్తాడు, స్వర్గంలోకి పంపిస్తాడని నూహ్ అలైహిస్సలాతు వస్సలాం వాళ్ళకు ఇలా వివరించాడు. అయితే నూహ్ అలైహిస్సలాతు వస్సలాం ఎప్పుడైతే వాళ్ళకు ఇలాంటి మాటలు చెప్తాడో వాళ్ళు తమ యొక్క వేళ్లను ఇలా చెవుల్లో వేసుకొని, అలాగే ఒక బట్టను తీసుకొని తమ ముఖాలపై వేసుకునేవారు. అయితే ఇలా నూహ్ అలైహిస్సలాతు వస్సలాం దాదాపు 900 సంవత్సరాలు వాళ్లకు తప్పు దారి నుండి తీసి సరైన దారిపై తీసుకురావడానికి చాలా ప్రయత్నించాడు. కానీ కొంతమంది బీద వాళ్ళు, ఆనాటి బీద వాళ్ళు ఇస్లాంలోకి రావడం జరిగింది. మరి మిగతా వాళ్ళు ఎవరు కూడా ఇస్లాంలోకి రాలేరు. నూహ్ అలైహిస్సలాతు వస్సలాం వాళ్లకు చాలా విషయాలు చెప్పాడు. వాళ్లకు ఇలా కూడా వివరించాడు, మీరు మా మాట వినకపోతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా శిక్షిస్తాడు మీకు అని చాలా సార్లు ఇలా చెప్పడం జరిగింది. అయితే వాళ్ళు ఏం చెప్పారంటే, నువ్వు మమ్మల్ని చాలా బెదిరిస్తున్నావు, అదేమి శిక్ష, మీ అల్లాహ్ నుండి వచ్చేది ఏం శిక్ష, ఆ శిక్షను తెప్పించు అని వాళ్ళు చెప్పారు. అయితే హజరత్ నూహ్ అలైహిస్సలాతు వస్సలాం అల్లాహ్తో దుఆ చేశారు, అల్లాహ్ వీళ్ళు ఇలా చెప్తున్నారు, అయితే అల్లాహ్ హజరత్ నూహ్ను ఇలా చెప్పాడు, మీరు బాధపడకండి, ఈ కొంతమంది ఇస్లాం తీసుకొస్తారు, ఈ కొంతమంది సరైన దారిపైకి వస్తారు, ఈ మిగతా వాళ్ళు ఇస్లాంలోకి రారు, మీరు వీళ్ళను వదిలిపెట్టేయండి, మీరు ఒక పడవని తయారు చేయండి అని హజరత్ నూహ్ అలైహిస్సలాతు వస్సలాంకు అల్లాహ్ చెప్పారు. అయితే హజరత్ నూహ్ అలైహిస్సలాతు వస్సలాం ఒక పడవ తయారు చేయడం మొదలు పెట్టాడు. దాని తర్వాత ఏం జరిగిందో మనం మరో వీడియోలో వివరించుకుందాము. అప్పటిదాకా మీరు చూస్తూనే ఉండండి మా ఛానల్ని, అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, మీరు వీడియోలు చూస్తున్నారు కానీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం లేదు. ఈ వీడియోలు తయారు చేయడానికి దాదాపు 3 నుండి 4 గంటలు పడుతుంది. అయితే చాలా కష్టపడి మేము ఈ వీడియోలు చేస్తున్నాము. మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి లైక్ మరియు షేర్ చేస్తే మేము చేసిన కష్టం మొత్తం మర్చిపోతాము. అయితే కావున మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి
మరియు కామెంట్ చేయండి, లైక్ చేయండి, మరి అలాగే షేర్ కూడా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. అస్సలాము అలైకుం.